హాయ్ ఆన్సర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకోసమే కంప్లీట్‌గా చూడండి. ఇది కంప్లీట్ మనకి ఇప్పుడేంటంటే మీకు బెస్ట్ బ్రాంచ్, బెస్ట్ కాలేజు, బెస్ట్ థింగ్స్ అనేవి ఎంసెట్ తర్వాత ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చెప్తాను. ఇది మొత్తం డే బై డే సీరీస్‌లో జరుగుతుంది. ఇవాళ మనం ద అటానమస్ కాలేజ్ వర్సెస్ నార్మల్ జేఎన్‌టీకే ఓరియెంటెడ్ కాలేజ్ అంటే జేఎన్‌టీ కోసం మాట్లాడట్లేదు. జేఎన్‌టీకే అండర్‌లో ఉన్న కాలేజెస్‌లో మాట్లాడుతున్నాను. సాధారణంగా ప్రతి కాలేజ్ జేఎన్‌టీకే అండర్‌లో ఉంటుంది. అది కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే సాధారణంగా ఇవాళ మనం మీకు చాలామంది కాల్ చేసి ఒక మెషిన్ చెప్తారు. సార్ మాది జేఎన్‌టీకే కాలేజు. జేఎన్‌టీకే అండర్‌లో ఉంటుంది. మా సర్టిఫికేట్‌లో జేఎన్‌యూ అని వస్తుంది. సో, అది చాలా వాల్యుబుల్ అని చెప్తూ ఉంటుంది. 2 అటానమస్ కాలేజీలు. మా అటానమస్ కాలేజీలు మాకు చాలా చాలా సిలబస్ ఓరియెంటెడ్‌గా అయ్యుండొచ్చు, ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా అయ్యుండొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో, రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఇవాళ చూద్దాం. సో, ఫస్ట్ పాయింట్ జెన్-2 ఆర్ జెన్-2 అంటే అనంతపూర్ అయ్యుండొచ్చు, కాకినాడ అయ్యుండొచ్చు. ఇలా ఉండే జెన్-2 ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటారు. అవి మీకు గాని ర్యాంక్ 5000 లోపు వచ్చినట్టయితే అందులో సీట్ వస్తూ ఉంటుంది. మీకు నచ్చిన బ్రాంచ్. సో, అది ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత ఏంటంటే సాధారణంగా కాలేజెస్ అన్నీ కూడా జెన్-2 అండర్‌లో ఉంటాయి. సో, ఈ అండర్‌లో ఉండేవి ఏంటంటే అది గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయి. అప్పుడు జెన్-2 ఏం చేస్తుందంటే కాలేజెస్‌ని తన అండర్‌లో పెట్టుకొని సిలబస్ జెన్-2 ఏస్తుంది. అదేవిధంగా పేపర్స్ జెన్-2 తయారు చేస్తుంది. మొత్తం 4 సెట్స్ తయారు చేస్తుంది. ఆ 4 సెట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకొకటి ఏ సెట్ వస్తే బి సెట్ వస్తది. సి సెట్ వస్తది. డి సెట్ అలా వస్తుంటాయన్నమాట. సెట్స్ ఓరియెంటెడ్ ఎగ్జామ్ జరుగుతుంటది. టఫ్‌గా ఉంటుంది. కరెక్షన్ టఫ్‌గా ఉంటుంది. సో, ఇంకా సిలబస్ కూడా అదేదైతే ఉందో అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు అటానమస్ అంటే ఏంటంటే జేఎన్‌టీకి తన దగ్గర ఉన్నప్పుడు ఏదైతే పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుందో దానికి ప్రమోట్ చేస్తుందనమాట అటానమస్ కింద. అంటే కొంచెం ఫిజిబిలిటీ ఇస్తది. కొంచెం కంఫర్ట్, ఫ్రీడమ్ ఇస్తదనమాట. లైక్ ఇప్పుడు అటానమస్ కాలేజీలు తనకు తానుగా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాయి. సేమ్ సెంటర్ ఉంటుంది. సిలబస్‌ని కొంతవరకు అటు ఇటు మార్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. ఎగ్జామ్స్‌లో పాస్ పర్సెంటేజ్ అనేది అటానమస్‌లో ఎక్కువగా ఉంటుంది. జాబ్స్ ఓరియెంటెడ్‌గా కాదు గానీ, ఒకవేళ మీరు తొందరగా పాస్ అవ్వాలి అనుకుంటే అటానమస్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతది. అండ్ జాబ్స్ విషయంలో కూడా అటానమస్ కొంచెం ఫీజిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే సిలబస్ జాబ్ ఓరియెంటెడ్‌గా తయారు చేసుకోవచ్చు కాబట్టి. సో, నేను చెప్పేదేంటంటే ఒక జేఎన్‌టీయూకే అండర్‌లో ఉన్న కాలేజ్ లేదా అటానమస్ అంటే గో విత్ అటానమస్. ఇట్స్ బెస్ట్ ఆప్షన్. మేబీ కాలేజీలు నన్ను తిట్టుకుంటే బట్ నో ప్రాబ్లమ్. మీకు ఈ విషయం ఖచ్చితంగా అందించాలి. నా పేరు కరుణాకర్ సి. మన సీసైడ్ ట్యుటోరియల్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై బై.